శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వలేసి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూతభవిష్యత వర్ధమానం శుద్ధమండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారండి. చూద్దాం ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం. కర్కట రాశి వారి జాతక బలం, నూతన సంవత్సర యోగ బలం జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు. 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది వారి జాతక బలానికి. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ధన విషయంలో విపరీతంగా ధనం ఖర్చు అయినా కూడా మాత్రం ఏదో రకం వారికి ధనం అందే అవకాశం ఉందండి. ముఖ్యంగా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. ఖచ్చితంగా అడగడుగున ఆటంకాలు వచ్చిన మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుందండి. బాలబాలికలకు 10 సంవత్సరాల నుంచి మాత్రం 15 సంవత్సరాల లోపల ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. కానీ మాత్రం అలాగే 25 సంవత్సరాల నుంచి మాత్రం 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఖచ్చితమైన ఫలయోగం ఉంటుంది. వృత్తి విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ మంచిగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు మాత్రం శుభయోగం ఉంటుంది. ఈ వ్యాపార సంఖ్య ఇది. ఇంకోటి ఈ జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ధనయోగ బలం ఎంత ఖర్చు అయినా సరే ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి అష్టమ శని ప్రభావం, నవమ శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం బుధగ్రహ యోగ బలం మంచిగా ఉందండి. బుధుడు అధిపతి మంచిగా ఉంటే చాలా యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగం వారికి మాత్రం అనుకూలం ఉంటుంది. కానీ మాత్రం ఆరోగ్య రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ విద్యారంగం వారికి మాత్రం కొన్ని చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కార్మిక రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఆటంకాలు వస్తాయి వీరి పేరు మీద. కానీ మాత్రం కంప్యూటర్ రంగం, ఐటీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ఆటంకాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు వారికి లేనిపోని ఎడబాట్లు చేసే అవకాశం ఉన్నాయండి. దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉంది. అలాగే వివాహమైన వారికి సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చిన వారికి మాత్రం తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వారి పేరు మీద ఎలా ఉంది. రెండవసారి గవ్వలు వేసినా ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య మాత్రం వదిలిపెట్టట్లేదు కర్కట రాశి వారి జాతక బలానికి. వీరి జాతకం చంద్రమహారదశ జాతకం అండి. బుధ మహారదశ గవ్వలు పడ్డాయి. చంద్రుడికి, బుధుడికి మాత్రం పడకపోయినా మాత్రం వీరికి శుభయోగం ఉంది. కానీ అశుభయోగం అయితే ఏం లేదు. ముఖ్యంగా వీరి జాతకం విదేశానం వెళ్ళాలనుకున్నా, ఏరే దేశం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకున్నా, ఇంకోటి ఐటీ రంగంలో నడవాలనుకున్నా, రెండవది కంప్యూటర్ రంగంలో మాత్రం శాస్త్రజ్ఞులకు కావచ్చు, ఖగోళ శాస్త్రజ్ఞులకు కావచ్చు మంచి యోగ బలం నడిచి వస్తుందండి.
కానీ పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రుణబాధలు ఉన్నవారికి, బ్యాంక్ రంగంలో చిక్కులు చికాకులు ఉన్నవారికి, వడ్డీ బకాయిలు ఉన్నవారికి, వడ్డీ వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారికి, లేదా డబ్బులు తీసుకుని ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. గృహంలో ఛిద్రమైన వారు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉందండి. మానసిక ఒత్తిళ్ళు అయితే అధికం ఉంటాయి. కర్కట రాశి వారి జాతకంలో ఇల్లు చూస్తే అడిగి చూస్తే ఇల్లంటే అవుతుంది, అయ్యే పని అందకుండా అయ్యే పని అవ్వకుండా చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు చికాకులు చాలా వచ్చినాయి. ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సర్వదేవతల్ని పూజ చేయటం చాలా మంచిది. సర్వదేవతల్ని పూజ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో గోమాతకు పూజ చేయటం మంచిదండి. గోమాతకు పూజ చేస్తే సర్వదేవతలు వారి ఆ గోమాత రూపంలోనే ఉంటుంది కాబట్టి చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ధన విషయంలో కానీ, రుణ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, కెరీర్ విషయంలో కానీ తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఒకవేళ వివాహ దోషాలు ఉన్నా, లేదా సంతాన దోషాలు ఉన్నా, కుటుంబ దోషాలు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా, ఆరోగ్యంలో నష్టం ఉన్నా అలాంటి సంఘటనలు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. గోమాతకు మాత్రం ప్రతినిత్యం గుడికి వెళ్ళినప్పుడు, ప్రతినిత్యం అంటే రోజు అని కాదండి, ఎప్పుడు గుడికి వెళ్తారో అప్పుడు గోమాత దర్శనం చేసి గోమాత పూజ చేయడం చాలా వరకు శ్రేయదాయకం. స్త్రీలైనా పురుషులైనా ఎవరు చేసినా కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయి, 2 5లు 10 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేసి చూద్దాం కర్కట రాశి వారి పేరు మీద. మూడోసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకంలో శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. ముఖ్యంగా శుక్రుడు భోగ కారకుడు అండి, అలాగే సౌఖ్యకారకుడు, సంతాన ఫలానికి లక్ష్మీప్రద యోగ కారకుడు, అలాగే కళాకారకుడు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అరిషడ్గా యోగంలో కూడా కలిసి వచ్చే కారకుడు. అరిషడ్గా యోగాలు కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం ఇలాంటి చిక్కులున్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా నడవాలి. కర్కట రాశి వారి జాతకంలో పుష్యమి నక్షత్రం వారికి మాత్రం అంశబలం మంచిగా ఉందండి. ఆశ్లేష నక్షత్రానికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి. పుష్యమి నక్షత్రం వారు ఖచ్చితంగా ఎవరి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతకు ఆరాధన చేయాలి. కానీ ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం శివుడికి ఆరాధన చేయాలి, చాలా వరకు మంచిదండి. అందరు దేవుళ్ళు ఒకటే అనుకుంటే మాత్రం ఏం పర్వాలేదండి. సర్వదేవతలు ఒకటే అనుకుంటే ఏం పర్వాలేదు, మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయాలి. ఎక్కువ శాతం అన్నదానం చాలా వరకు శుభయోగం అండి. ఎందుకంటే మాత్రం మనం భూమి ఇచ్చిన, ఆస్తి ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, బంగారం ఇచ్చిన, ధనం ఇచ్చిన ఇంకా కావాలనిపిస్తుంది. మనిషికి ఆశాజీవి, ఇంకా అత్యాశాజీవి, వస్తుంటే కావాలని అనిపిస్తుంది. కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండంగానే చాలనే పదం వస్తుంది. కాబట్టి అన్నదాన సుఖీభావ అన్నారు. అది చేస్తే చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు ఉంటాయండి. అలాగే మాత్రం రైస్ మిల్లర్స్ వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద జనరల్ స్టోర్లో మాత్రం లాభయోగం ఉంటుంది. కానీ ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం మిక్కిలి ఖర్చు అవుతూనే ఉంటాయి, ఏదో రకంగా ధనం అందుతుంది వీరి జాతకానికి. కానీ మానసిక చిక్కులు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరి జాతక బలంలో మానసిక చిక్కుల విషయంలో మాత్రం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మతిమరుపు చాలా ఉంటుంది. పడితే చాలా నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడిదాకా నొప్పులు అవుతాయి. ఇటువంటి చిక్కులు చికాకులు భావాలు లేనిపోని ఊహా చిక్కులు ఉన్నవారికి మాత్రం ఆ చిక్కులు చికాకులు పోవాలంటే మాత్రం ఈశ్వరునికి ధ్యానం చేయాలి, పూజ చేయాలి, చాలా వరకు మంచిదండి. ఏంటి నోటిలో మాత్రం ఓం నమ శివాయ అనే వాక్యం తప్పకుండా ఉండాలి. చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ఇప్పటివరకు అయితే మాత్రం 16 గవ్వలు పడ్డాయి వీరి జాతక బలంలా. 3 సార్లు గవ్వలు వేస్తే 16 గవ్వలంటే 1 + 6 7 అన్నట్టండి. 7వ సంఖ్య అంటే కేతు మహారదశ సంఖ్య అండి. జ్ఞానయోగ బలకు సంబంధించిన సంఖ్య, సప్త ఋషుల సంఖ్య. చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీలైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కూడా మంచిది. ఆ శ్రీవారిని దర్శించడం, పూజ చేయడం కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.